నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. పెద అలవలపాడు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణ. బాలికల అక్రమ రవాణాలో భారతదేశం 2వ స్థానంలో ఉండటం దురదృష్టకరం. ఆవేదన వ్యక్తం చేసిన నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఏ వాసుదేవనాయుడు, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గాల నుంచి గెలిపించాలని రాష్ట్ర రవాణా మరియు రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు కోరారు. ఉమామహేశ్వర జూనియర్ కాలేజీలో జరిగిన సమావేశంలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కి జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి వీరిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ పాల్గొన్నారు. పోటీలో పెట్టడం జరగలేదు. రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు జయం కూడా ఉంటే తప్పకుండా మన క్యాండిడేట్స్ పెట్టినప్పుడు అన్ని పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్న ఉద్దేశంతో ఆలోచించి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్కింగ్ గవర్నమెంట్లో ఏదైనా మీ సమస్యలు ఉంటే తప్పకుండా ఇమీడియట్ గా మనం పరిష్కారం చేసుకుని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా టీచర్స్ సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా కౌన్సిలింగ్ విధానం కానీ, అట్లానే 43% ఫిట్మెంట్ కానీ, అట్లానే రిటైర్మెంట్ కానీ అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఎవరు చేయలేని విధానం ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాహసంగా నిర్ణయం తీసుకుని ముందుకు పోవడం జరిగింది. అంటే వాళ్ళు ఒక సమర్థమైన నాయకత్వం, సమర్థవంతంగా ఏ కార్యక్రమాన్ని ఎదుర్కొని ముందుకెళ్లే సాహసం, అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఆ పార్టీని భవిష్యత్తు అన్ని విధాలుగా కూడా ముందుకు పోవడం. కానీ ఈ రోజు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి భారతదేశంలో ఎట్లా ఒక రోజు తీసుకోండి, జిల్లాలో దశ కానీ, రిమైనింగ్ కాన్స్టిట్యూన్సీస్ కానీ ఈరోజు శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నాయి. రోడ్లు కానీ, అలాగే పరిశ్రమలు కానీ అన్ని విధాలుగా ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను, మన మంత్రి గారు రాఘవరావు గారు, అదేవిధంగా మన జూపూడి ప్రభాకర్ గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా మన ఉమామహేశ్వర గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనందరినీ కోరుకునేది ఒకటే, ఎందుకంటే మీ అందరూ కూడా రోజు టీవీ చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఇదివరకు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం. అప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా పార్టీ కానీ లేకపోతే మేమందరూ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాం, ఏ విధంగా ఈరోజు మార్పులు జరుగుతున్నాయి అనేది కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరూ కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒక కష్టకాలంలో విభజన జరిగి ఈరోజు 16,000 కోట్ల లోటు పరిస్థితితోటి మనం బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఇబ్బంది అనేది లేకుండా అన్ని దాంట్లో కూడా ఈ రాష్ట్ర సంక్షేమం కోసం విడగొట్టబడినటువంటి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ఒక విజన్లో ఎదగడం కోసం తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ని గెలిపించమని నేను కానీ, జనార్దన్ గారు కానీ, సిద్ధ రాఘవరావు గారు కానీ మీకు మా వైపుని చెప్పే ఒక చిన్న అంశమే ఈరోజు ఈ ప్రచారం. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని గెలిపిస్తే ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఇంగ్లీష్ నేర్చుకున్న వాడికి మేడ్ ఈజీ. చాలా స్పష్టంగా మీ దగ్గరికి అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ అపోజిషన్ పార్టీకి మీరు ఒకవేళ ఓటేస్తే అది ఒక ఆర్గ్యుమెంట్కి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ మీ కాన్స్టిట్యున్సీ కానీ లేకపోతే మీ రాష్ట్రం కానీ మీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందడానికి ఏమాత్రం ఉపయోగపడదు. కారణం ది రీజన్ నెంబర్ 1, నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఆయా నియోజకవర్గాల్లో ఆయా జాగ్రఫికల్ లొకేషన్స్లో ఎంత వర్క్ చేశాడు, అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత వర్క్ చేశారు దీన్ని చూసినప్పుడు, లేకపోతే ఎంతమంది తన దగ్గరికి వెళ్ళినప్పుడు, సరిగా జనార్దన్ గారు అయితే రాత్రి 3 అవుతుంది పడుకోవడానికి. ఒంగోలు డెవలప్మెంట్ మీ కళ్ళ ముందే చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాకి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆ ఎలక్షన్ తెలుగుదేశం అభ్యర్థి పట్టాభి రెడ్డి గారికి ఓట్లు వేయాలని కోరుతూ వాళ్ళు ఈనాటి సమాచారం వచ్చారు. వాళ్ళు ముఖ్యంగా మాట్లాడాల్సింది. ఈ నెల 7వ తేదీ నుండి చీరాల మండలం వాడరేవులోని బుద్ధా రిసార్ట్స్ ప్రాంగణంలో బీచ్ వాలీబాల్ పోటీలు జరుగుతాయని ఏపీ బీచ్ వాలీబాల్ సంఘం చైర్మన్ పి శ్రీనివాసరెడ్డి, జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు మాలకొండయ్య తెలియజేశారు. స్త్రీ పురుషులకు జరిగే ఈ బీచ్ వాలీబాల్ పోటీలకు రాష్ట్రంలోని ప్రముఖ జట్లు పాల్గొంటాయని వారు తెలిపారు. జిల్లా నుండి కూడా స్త్రీ పురుష జట్లు పాల్గొంటాయని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో రాష్ట్ర జట్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపికైన జట్లు పాండిచ్చేరిలో ఈ నెల 17, 19వ తేదీల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. జిల్లా వాలీబాల్ సంఘ కార్యదర్శి ధనుంజయ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు ఆడితే బాగుంటుందా, ఆరుగురు ఆడితే బాగుంటుందా అనేది ప్రజలకి ఒక అవగాహన రావడానికి ఈ బీచ్ వాలీబాల్ అనేది మన కోస్టల్ ఏరియాలో పర్టికులర్గా బుద్ధ రిసార్ట్స్లో కండక్ట్ చేయడానికి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మేము నిర్ణయం తీసుకున్నాం. అట్నే స్టేట్ అసోసియేషన్లు కూడా ప్రకాశం జిల్లా వాళ్ళు అయితే ఏదైనా లాస్ట్ మూమెంట్లో మాకు ఈ టోర్నమెంట్ వచ్చింది, లాస్ట్ మూమెంట్లో. సో మేము మా అసోసియేషన్ వాళ్ళు చెప్పిన దీని ప్రకారం ఈ టోర్నమెంట్ని బుద్ధా రిసార్ట్స్లో చేయడానికి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని నిన్న సాయంకాలం ఆ రిసార్ట్స్కి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని చూసి వచ్చి ఈరోజు ఇక్కడ చీఫ్ గెస్ట్ని పిలవాలని వచ్చేసి ఈ ప్రెస్ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశాము. సో ఈ టోర్నమెంట్ని మీరు సక్సెస్ చేయాలంటే మీరు చేసినట్టు హైలైట్స్ అన్నవాళ్ళే ఈ టోర్నమెంట్ బాగా సక్సెస్ అవుతుంది. మీరు లేకపోతే సక్సెస్ అనేది మామూలుగా ఆడుకుంటారు, పోతుంటారు. మీరు దీన్ని హైలైట్ చేయాలి, దీని చాలా ప్రాముఖ్యత అని మీరు. బుద్ధా బీచ్ రిసార్ట్స్ స్పాన్సర్ చేస్తూ స్టేట్ లెవెల్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఈ నెల 7, 8, 9 తేదీల్లో చేయటానికి నిర్ణయించినారు. దీనికి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఏపీ వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గారు అంటే రమణరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ టోర్నమెంటు ఈ 3 రోజుల్లో 13 జిల్లాల నుంచి మహిళలు, పురుషులు టీంలు 2 టీంలు వస్తాయి ఇక్కడికి. దీంట్లో అందరూ చాలామంది వరకు నేషనల్ ప్లేయర్సు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ బీచ్ వాలీబాల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లస్ ఈ చుట్టుపక్కన కూడా ఈ బీచ్ వాలీబాల్ గురించి ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీచ్ వాలీబాల్ని మన ప్రకాశం జిల్లాలో పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా అంటేనే వాలీబాల్కి ఫేమస్. ఎక్కడ చూసినా కూడా సముద్ర తీరంలో కానీ ఏ విలేజ్లో చూసినా కూడా వాలీబాల్ కోర్టులు ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ప్లేయర్స్ కూడా ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్గా నేషనల్ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ప్రెస్ పాత్రికేయులు కూడా వచ్చే అందరు ప్లేయర్స్కి, మహిళల జట్టు, పురుషుల జట్టు అందరికీ శుభాకాంక్షలు. ఎవరు మంచిగా ఆడతారో మా ప్రకాశం జిల్లా మేము గెలవాలని అలా కాదు, ఎవరు మంచిగా ఆడతారో వాళ్ళు మంచిగా గెలిచి ఇండియా తరఫున రిప్రజెంట్ చేయాలి. నేషనల్స్లో కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను ముందుగానే. అందరూ మంచిగా ఆడండి. మా బుద్ధా బీచ్ రిసార్ట్స్లో కనీసం 10,000 మంది వచ్చి తిరిగిస్తారని అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రాము 2nd స్టేట్ లెవెల్ చేయటం ప్రకాశం జిల్లాకే గర్వకారణం. దాంతోపాటు
అన్ని జట్లకి స్పాన్సర్స్గా ఉండటమే కాకుండా మన బుద్ధా బీచ్ రిసార్ట్స్ క్యాష్ ప్రైజెస్ కూడా రన్నర్స్ అప్ విన్నర్స్ అప్ మెన్స్ టీమ్ అండ్ రన్నర్స్ అప్ అండ్ విన్నర్స్ ఉమెన్స్ టీమ్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు గెలిచిన వాళ్ళకి మంచిగా ప్రతిభ కనిపించిన టీమ్స్కి ఒక ఓచర్ లాగా వాళ్ళు ఎప్పుడైనా బుద్ధా బీచెస్లో వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతో గడపడానికి రిలాక్స్ అవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన హేవళంబినామ నూతన తెలుగు సంవత్సర పంచాంగాలు ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో లభ్యమవుతాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఆలూరి వెంకటరమణారావు ఒక ప్రకటనలో తెలిపారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. ఇటీవల కనిగిరి దగ్గర బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఒంగోలులోని రిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పరామర్శించి బాధితులకు న్యాయం జరగాలని కోరారు. రవాణా అధికారుల నిర్లక్ష్యానికి వరుసగా జరుగుతున్న ప్రమాదాలు తార్కాణంగా నిలుస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. 40 మంది పట్టే బస్సులో 70 మందికి పైగా విద్యార్థులను ఎలా తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు. బస్సు కండిషన్పై కూడా అనుమానాలున్నాయన్నారు. ప్రమాదానికి ప్రధాన కారణమైన డ్రైవర్తో పాటు ట్రావెల్ యాజమాన్యాన్ని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు సత్వరం న్యాయం జరగాలని కోరారు. సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి జిల్లాలోనే ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. రవాణా శాఖ అధికారుల మామూళ్ల మత్తు వల్లే రాష్ట్రంలో అనేక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కేబీ రమణారెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, సుండూరి రవిబాబు తదితరులు ఎంపీ వెంట ఉన్నారు. ఈ జిల్లా నుంచి కర్నూలు జిల్లా తీర్థయాత్రకు పోయేస్తున్నారు. దీనికి బాధ్యులందరిపై అసలు 2 జిల్లాలు ప్రయాణం చేస్తుంటే ఇంత ఓవర్లోడ్ ఎక్కించుకొని, ఇంకొక ముఖ్య విషయం, బస్సులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయంట. దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్లు పేరలేదు, కానీ గ్యాస్ సిలిండర్లు యాక్సిడెంట్ అయినప్పుడు పేలుంటే అసలు ఒక్క బాలబాలికలైనా మనకు దక్కి ఉండేవాళ్ళ. ఇంత ఘోర ప్రమాదం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రవాణా శాఖ ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కానీ చెకింగ్ కానీ ఏమీ లేకుండా నిర్వీర్యంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో ఇప్పటికైనా ప్రకాశం జిల్లాలో జరిగిన బస్సు యాక్సిడెంట్పై రవాణా శాఖ అధికారులు ఎవరెవరు బాధ్యులో 2 జిల్లాలకు సంబంధించిన రవాణా శాఖ డిపార్ట్మెంట్లు ఎవరెవరైతే చెక్ చేయాల్సి ఉంటుందో వాళ్ళపై సమగ్రమైన దర్యాప్తు చేయించి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించేసి సస్పెండ్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బస్ యాక్సిడెంట్కి కారణమైన డ్రైవరు యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, 40 మంది కెపాసిటీ అయితే 80 మందిని ఎక్కించుకుని బస్సులో ఎట్లా ప్రయాణం చేస్తారండి? అసలు గ్యాస్ సిలిండర్లు ట్రాన్స్పోర్ట్ చేసినకి ఎట్లా ఒప్పుకుంటారండి?
వీటన్నిటిపై సమగ్రమైన జరపాలి. బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులైన రవాణా శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం 78 బాలబాలికల్లో సుమారు 15 మంది అన్ని డాక్టర్ల ఇమీడియట్గా నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అయితేమి, సంఘమిత్ర హాస్పిటల్ డాక్టర్లు అయితేమి సకాలంలో వైద్యం అందించబట్టి వాళ్ళు త్వరలోనే కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక్క పన్నలూరు మండలానికి పన్నలూరు మండలం రెడ్డిపాలెం గ్రామం నుంచి ఒక శ్రీకాంత్ అనే అబ్బాయి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్నారు. ఆ అబ్బాయి కూడా త్వరగా కోలుకోవాలి. వీళ్ళందరికీ కూడా బస్సు యాజమాన్యంపై నష్టపరిహారం ఇప్పించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రవాణా శాఖ మంత్రి గారు మన జిల్లా మంత్రి గారే. మన జిల్లాలోనే పరిస్థితి ఇట్లా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి ఇంకొక తీవ్ర సమస్య తాగునీటి సమస్య. గత 20 రోజుల నుంచి మనం మొత్తుకుంటున్నాం. కృష్ణా బోర్డు వాళ్ళు 6 TMC నీళ్లు ఇస్తున్నారు మనకి. అవి సకాలంలో మన జిల్లాకి చేరి మన జిల్లాలో ఉన్న 292 సాగునీటి చెరువులను నింపే కార్యక్రమం చేయకపోతే రాబోయే ఎండాకాలంలో తీవ్ర పరిస్థితులు జిల్లాలో ప్రజానీకం ఎందుకు పాలవాల్సి వస్తుందని చెప్తున్నా కూడా జిల్లాలో అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఓన్లీ 4.8 TMC నీళ్లు మాత్రమే కాలువల ద్వారా చెరువులకు రావడం జరిగింది. ఇంకా సుమారు 120 ట్యాంకులకు నీళ్లు నింపలేకపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకొని జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా సాగర్ జలాలు సమగ్రంగా అన్ని ట్యాంకులకి వచ్చేటట్టు, రాని చోట ట్యాంకర్ల ద్వారా రాబోయే ఎండాకాలం నీళ్లు ఏర్పాటు చేసేటట్టు, ముఖ్యంగా గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాల్లో విపరీతంగా తాగునీటి సమస్య ఇప్పటికే ఉంది. ఇది వరుసగా 3వ సంవత్సరం మన జిల్లా కరువు ప్రాంతంగా ఉంటాం. జిల్లాలో వెనుకబడిన జిల్లా కాకపోయినా ప్రత్యక్షంగా అన్ని విధాలా వెనుకబడిన జిల్లా కింద డిక్లేర్ చేయమని మనం డిమాండ్ చేస్తున్నా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయట్లేదు. ఇంతకన్నా ఘోరమైన కరువు జిల్లా ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో ఉన్న 7 వెనుకబడిన జిల్లాలతో పాటు మన జిల్లాకు కూడా వెనుకబడిన జిల్లాగా ఇది చేసుకొని అన్ని సౌకర్యాలు ముఖ్యంగా తాగునీటి సాగునీటి సమస్యలు తత్వమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 6 సంవత్సరాలుగా శాసన మండలిలో పనిచేసిన అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ పట్టభద్రుల పీడీఎఫ్ అభ్యర్థి ఎన్నపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర సమస్యలతో పాటు జిల్లా వెనుకబాటుతనంపై కూడా శాసన మండలిలో పలుసార్లు ప్రశ్నించినట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి కోసం పోరాటాలకు వెనకాడబోమని అన్నారు. 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మేధావుల సభలోకి ప్రజా సమస్యలపై పరిపూర్ణ సాధికారత ఉన్నవారికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనతో పాటు అపార అనుభవం కలిగిన టీచర్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి విటపు బాలసుబ్రహ్మణ్యానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ మీట్ ది ప్రెస్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఏ సురేష్, ప్రెస్ క్లబ్ కన్వీనర్ వెంకట్రావు పాల్గొన్నారు. ప్రాతినిధ్యం చేసే విషయాలలో చట్టసభలలో ఒక మెలకువలతో కూడుకున్న విషయాలను సభకు ఒప్పించే విధంగా మేము అనేక విషయాలను ప్రాతినిధ్యం చేయడం జరిగింది. అందులో చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను ఎన్నికైన సందర్భంగా నిరుద్యోగుల వ్యతను చూసిన వారిని, నిరుద్యోగ పోరుబాట యాత్రలో ఈ పోరుబాట యాత్ర చేసిన సందర్భంగా ఒక్క నెల పాటు నాకు నిద్రలేదు. రాష్ట్రంలో ఈ రోజుటి వరకు కూడా 2,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడే కలెక్టర్ కార్యాలయము, డిఎంహెచ్ఓ అనేక కార్యాలయాలను తిరిగి వస్తున్నాం. విపరీతమైన సిబ్బంది కొరత, 14 గంటల ఉద్యోగస్తులు పనిచేస్తున్న నేపథ్యం. మరి ఎన్ని పోస్టులు అవసరాలు ఉన్నాయి అని చూస్తే 4 లక్షల పోస్టులు నింపితే కానీ ప్రభుత్వ కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గదు. ప్రజలకు సమస్యలపైన, ప్రజలిచ్చే అర్జీలపైన వాటి సమాధానం కోసం ప్రజలేమో రెవెన్యూ కార్యాలయం చుట్టూ, సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ, ప్రత్యేకంగా ఇంకా ఇతరత్ర పనులకు తిరుగుతున్న సందర్భంలో మరో పక్కన నిరుద్యోగ శాతం అత్యధికంగా ఉన్నది భారతదేశం. అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. అందులో ప్రకాశం జిల్లా నుంచి గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఒక వేదికను ఏర్పాటు చేసిన
ఎందుకంటే సహజంగా పదవులు ఉన్నప్పుడు పదవుల వారి వ్యక్తుల ద్వారా పదవులకు కూడా కొంత అలంకారం వస్తుంది. కానీ ఎమ్మెల్సీ అనే ఒక పెద్దల సభ ఎన్నికైనా సంబంధించి ఎవరైతే ఎన్నిక కాబడతారో వారి యొక్క చర్యల వల్ల మాత్రమే ఆ యొక్క పదవి పని వస్తుంది. అయితే మిగతా పదవులా కాకుండా ఇది ఎంతో బాధ్యతమైనటువంటి పదవి. ఎందుకంటే పెద్దల సభలో ఉన్నటువంటి శాసనాలు కావచ్చు, అక్కడ జరిగే చర్చలు కావచ్చు, ఎంతో అర్థవంతంగా ఉంటాయి. మనం చూడొచ్చు అసెంబ్లీలో ఏ విధంగా జరుగుతాయి, అసెంబ్లీలో ఏ విధంగా సభకు అంతరాయం జరుగుతుంది. కానీ అదేవిధంగా ఈ శాసనమండలి సభలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున పరిష్కరించబడతాయి, చర్చించబడతాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు ప్రెస్ క్లబ్ మొట్టమొదటిసారిగా మీట్ ది ప్రెస్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కడవల్లి శ్రీనివాసరెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేసిన కడవల్లి శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసి సమర్థవంతంగా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈసారి కూడా పోటీ చేశారు. వారు ఈరోజు ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రెస్ క్లబ్లో మన విజ్ఞప్తి మేరకు రావడం జరిగింది. గతం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోయే వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో వడగాలులు తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. బ్యాక్ టు న్యూస్. బాలికల అక్రమ రవాణాలో భారతదేశం 2వ స్థానంలో ఉండటం దురదృష్టకరమని నగర కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. ప్రపంచ లైంగిక దోపిడీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ సభ నిర్వహించారు. సాంఖ్య విజనరీ స్కూల్లో జరిగిన సభలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా మహిళా వేధింపుల కేసుల్లో 2వ స్థానంలో నిలవటం దురదృష్టకరమని అన్నారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. హెల్ప్ గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రమేష్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ కిషోర్, గర్ల్స్ చైల్డ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. సాగర్ గారికి, లావణ్య గారికి, అతిసుప్రియ గారికి, అజయ్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్సమాంజలు. బాలబాలికలకి నా యొక్క శుభాశీస్సులు. ముఖ్యంగా దినోత్సవము అంటే ఉత్సవంగా జరుపుకోవాలి. యాక్చువల్ పండుగ రోజు, కానీ ఇది పండుగ కాదు. నిజంగా దేనికి పండుగ ఇది? వ్యతిరేకంగా, లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా మనందరం కూడా అందరినీ కలుపుకుని వచ్చి దీన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్ళాలి. ఏదైనా ఒక అంశం గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా తెలుసుకోవాలి అనే తపన, ఆ జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు. ఇది ఇక్కడ వచ్చామంటే తప్పనిసరిగా ఇక్కడ ఏం జరుగుతుంది, అంటే ఏమిటి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ అంశాల గురించి ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు జీవితంలో ఎక్కడ ఉన్నప్పుడే కూడా ముందుకెళ్తారు. కాబట్టి ఆ స్తోత్రాలు మాత్రం ముందుంచుకోవాలి. రెండవది, ఈమె కొత్త సినిమా వచ్చింది, దాంట్లో అన్నిటికీ కూడా డబ్బుతో ముడిపెడతా ఉంటారు. అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళ మనవడికి కొడుకు చెబుతూ ఉంటాడు, ఏమైనా డబ్బు గురించి చెబుతూ ఉంటాడు. అంతలో తాతగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక రైతు వచ్చి ఎంత ఒక 10,000 రూపాయలు ఇస్తాడు. ఎక్కడిది అంటే సంవత్సరం పాటు వ్యవసాయం మీద వచ్చిన డబ్బు 10,000 రూపాయలు. వెంటనే వాళ్ళ అబ్బాయి అంటాడు, డాడ్ ఇది అమెరికాలో అయితే కనుక 1 monthలో వస్తుంది కదా అని. అవును, అందుకనే ఐ లీవ్ ద కంట్రీ అన్నాడు. అందుకనే భారతదేశాన్ని వదిలేసి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యు బోర్డ్ అని ఫీల్ అవుతున్నారా? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇది చాలా మనకి లైఫ్లోని, మన సొసైటీకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాము.
సో చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు. ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్ అండ్ లక్కీ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ పీపుల్. సో ఈరోజు మనం ఇక్కడ హాజరైంది ఎందుకంటే వరల్డ్ డే అగెయిన్స్ట్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. దీన్ని పురస్కరించుకొని దీని గురించి మా 4 మంచి మాటలు చెప్పుకొని అందరిలో అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో బేసికల్లీ నన్ను కొంచెం ఎక్కువ పొడేశారు ఇక్కడ, ధన్యవాదాలండి. కానీ నేను ఇంకా ఉన్నత శిఖరాలు అందుకోవాలి, ఇంకా ఎంతో సర్వీస్ చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నాను. దానికి మీరు నాకు పరిచయం అయినందుకు ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అలానే మున్సిపల్ కమిషనర్ గారు తీసుకున్నటువంటి చర్యలు బెగ్గింగ్ అన్నది చాలా వరకు అణచివేశారు అన్నారు. అట్లా తీసుకురాబాకండి. నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా అందరూ సమానమే. నేను అధికారిని కాదు, వీళ్ళు పిల్లలతో పనిచేస్తున్నారు, వీళ్ళు కష్టపడుతుంటారు, సమాజం కోసం పనిచేసే వాళ్ళు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. మేడం గారు కూడా మాకు ఎప్పుడు పొందంటున్నాను చాలా చక్కగా చెప్పారు. మేడం గారు మీలాంటి అధికారులు ఉన్నప్పుడు మేము తప్పకుండా ధైర్యంగా పనిచేస్తాం. మేడం గారు ఎల్లవేళ మన బాల హక్కుల కోసం పనిచేయాలి. మీరు ఆ చిన్న సింపుల్ నాకు చాలా సాయంత్రం వరకు ఆలోచించాను. మీరు ఆ స్థాయిలో ఉండి కూడా మీరు సమానత్వం అన్నట్టు చూసి మమ్మల్ని ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కంప్యూటర్ ఆపరేటర్లు, కంప్యూటర్ అసిస్టెంట్లు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా అందిపుచ్చుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పోలప్ప ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లకు నూతన సాఫ్ట్వేర్పై శిక్షణనిచ్చారు. ఉపాధి కూలీల వేతనాన్ని జాబ్ కార్డు, ఆధార్ కార్డులతో అకౌంటుకు అనుసంధానం చేసి వారికి పేమెంట్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కంప్యూటర్ డేటా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వెంకట్రామరెడ్డి, స్టేట్ రిసోర్స్ పర్సన్ రత్నకిషోర్, డేటా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జిల్లా అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా మనకు ఈ గత 2016-17 సంవత్సరానికి మార్చి నెలలో అడుగుపెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా మనకు దాదాపుగా 180 లక్షల మ్యాండేట్స్ క్రియేట్ చేసి దాదాపు 463 కోట్లతో ఖర్చు పెట్టడం జరిగింది. సో దీనికి మనం అన్ని రకాల చర్యలు కూడా బాగా సక్సెస్ఫుల్గా జరగడానికి జిల్లా యంత్రాంగం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు దాదాపు 3,80,000 జాబ్ కార్డుల్లో 6,51,000 మందికి మనం పని కల్పించడం జరిగింది. రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం ఎక్కువ ఖర్చు పెట్టిన జిల్లాల్లో మంది కూడా మొదటి స్థానంలో నిలుస్తోంది. సో ముఖ్యంగా ఈ వర్క్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకు నీటి సంరక్షణ భాగంలో అయినటువంటి పంట సంజీవని కుంటలు దాని మీద ఉపాధి హామీ పథకం ఎక్కువగా మనం చేస్తున్నాం. దీంట్లో మనకు జిల్లాలో మనకు 60 లక్షల వరకు మనకు ఇక్కడ లక్ష్యంగా మనకు ముఖ్యమంత్రి గారు ఇవ్వగా ఇంతవరకు 51,000 వరకు గ్రౌండ్ చేసి దాదాపు 29,000 వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా కూడా ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేయడానికి ఉన్నటువంటి ఇంతవరకు ఈరోజు నిన్నటి వరకు 90,000 వరకు కూడా కూలీలు మన జిల్లాలో పనిచేస్తున్నారు. ఈ 90,000 మందిని కూడా ఎక్కువ భాగం మనకు ఫామ్ పాండ్స్ పనిచేసే దాంట్లోనే మనం అందరినీ కూడా పెడుతున్నాం. సో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం 150 రోజులు మనకు కరువు దృష్ట్యా మనకు ఉపాధి హామీ పథకంలో స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు 150 రోజుల వరకు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు కూలీలందరికీ కూడా ఈ నెల లోపలగా అందరికీ 75 నుంచి 90 రోజులు పనిచేసిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి అందరికీ కూడా 100 రోజులు అయ్యేటట్టుగా కూడా మేమంతా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోగలిగాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకంతా కూడా చెల్లింపులు జరిగేవి. అకౌంట్ సీడింగ్, వాచ్ అండ్ వాట్ పేమెంట్స్, రికార్డ్ మెయింటెనెన్స్, ఎన్సీసీ లెవెల్లో రికార్డ్ మెయింటెనెన్స్ పూర్తిగా ఫైనాన్స్ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్ రివ్యూ చేయకపోయినా కూడా ఈరోజు ముఖ్యంగా మీరు వచ్చిన పర్పస్ అయితే మాత్రం సర్వ్ కావాలి. ఈరోజు ఎలాంటి డౌట్తో కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా డిప్యూటీ మేనేజర్ గారు వస్తున్నారు కాబట్టి ఈ అకౌంట్స్ సీడింగ్లో కానీ ఆధార్ సీడింగ్లో కానీ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు పూర్తి క్లారిటీతో పోవాలి. ఎందుకంటే మీ ఎన్సీసీ లెవెల్లో ప్రధానంగా ఆన్సర్ చేయాల్సింది మీరే కాబట్టి అక్కడ రెక్టిఫై చేయాలన్నా కూడా మీరు మాత్రం పూర్తి క్లారిటీతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. పూర్తి డౌట్ ఉందని చెప్పి ట్రైనింగ్ పెట్టేది అందుకు డౌట్లు తీర్చుకోవడానికి ఏ మొహమాటం లేకుండా అందరూ తీర్చుకోవాలి. ప్లస్ ఇంకోటి నేను వచ్చిన తర్వాత నిన్నే ఒక డేటా అంతా అనాలిసిస్ చేస్తే
మీకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. దాని మీద అందరికీ క్లారిటీ ఉందా? చెప్పండి, మీకు ఇన్సెంటివ్ ఎంత వస్తుంది, పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది? ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. పెద అలవలపాడు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణ. బాలికల అక్రమ రవాణాలో భారతదేశం 2వ స్థానంలో ఉండటం దురదృష్టకరం. ఆవేదన వ్యక్తం చేసిన నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. సత్య న్యూస్లో నేటి మాట. కొద్దిగా అసూయ ఉండటం మంచిదే. ఎందుకంటే మన పనిని మరింత సమర్థంగా చేయటానికి అది ముళ్ళు కర్రలా ఉపయోగపడుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.